విజయదశమి అమ్మవారు 9 రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి విజయం సాధించారు. ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఎవ్రీ ఇయర్ దసరా చేసుకుంటాం. అలానే మన విశాఖలో జరిగిన ఒక ఇంపార్టెంట్ యుద్ధాన్ని, అందులో మనం సాధించిన విక్టరీని ఎవ్రీ ఇయర్ మనం నేవీ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న ఈ విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్ కూడా దానికి సంబంధించిందే. అసలు ఏం జరిగిందంటే 1971 ఇండో పాక్ వార్లో మనం పాకిస్తాన్ మీద గెలవడానికి వైజాగ్ కూడా ఒక రీజన్. ఈ వార్లో 93,000 పాకిస్తానీ సోల్జర్స్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సరెండర్ అయ్యారు. ఇది వరల్డ్లోనే హైయెస్ట్ మిలిటరీ సరెండర్. ఆ వార్లో 9th డే పాకిస్తాన్ యూఎస్ నుంచి లీజ్కి తీసుకొని తర్వాత పర్చేస్ చేసిన వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్ అయిన పిఎన్ఎస్ గాజీని ఐఎన్ఎస్ విక్రాంత్ని అటాక్ చేయడానికి వైజాగ్ పంపించింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పిఎన్ఎస్ గాజీని వైజాగ్ వచ్చేలా చేసింది మన ఈస్టర్న్ నేవల్ కమాండే. అప్పటికే మన వైజాగ్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ని పంపించేసి ఐఎన్ఎస్ రాజ్పుట్ నుంచి హెవీ రేడియో ట్రాఫిక్ సిగ్నల్స్ని రిలీజ్ చేశారు. పిఎన్ఎస్ గాజీ ఏమో విక్రాంత్ విశాఖపట్నం హార్బర్లోనే ఉంది అని చెప్పి దాన్ని అటాక్ చేసి ఈస్ట్ కోస్ట్ అంతా మైన్స్ డిప్లాయ్ చేద్దామని వచ్చేసింది. మన కోస్ట్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే గాజీని ట్రాక్ చేసి మన డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రాజ్పుట్ దాన్ని లేపేసింది. దాంతోపాటు అందులో ఉన్న 93 పర్సనీలు కూడా సముద్రంలో కలిసిపోయారు. ఇది ఇండో పాక్ వార్లోనే ఫస్ట్ విక్టరీ అండ్ వెరీ క్రూషియల్ మూమెంట్. ఇదే ఫ్లోలో నెక్స్ట్ 2 days ఆపరేషన్ ట్రిడెంట్ అండ్ ఆపరేషన్ పైథాన్ లాంచ్ చేసి కరాచీ హార్బర్ మీద ఇండియన్ నేవీ అటాక్ చేసింది. దెబ్బకి పాకిస్తాన్ నేవల్ కేపబిలిటీస్ని తొక్కి పడేసింది.